హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ ఫర్ కళ్యాణ్ పడాల, అలాగే బ్యాడ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ ఫర్ ఎమాన్యుయల్, అండ్ బ్యాడ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ ఫర్ భరణి. ఏమ్రా బ్యాడ్ గుడ్ అంటున్నా అంటే అది మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓవరాల్గా నాకేమనిపించింది కూడా చెప్తా. సో ఈరోజు ఏం జరగబోతుంది అనేది హై లెవెల్లో చెప్తా. సో అది ఈ వీడియోలో ఉండబోయేది. అలాగే ఓటింగ్ ట్రెండ్ గురించి కూడా మాట్లాడతా. సో ఓటింగ్ ట్రెండ్ ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, లీకులు వద్దు అన్నోళ్ళు ప్లీజ్ దయచేసి ఇక్కడ స్కిప్ చేసేయండి. నేను ముందుగానే చెప్తున్నాను. సో ఇది కైండ్ ఆఫ్ లీకే. సో ఈ వీడియో నచ్చే ముందు ఏంట్రా ఎదవా. సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి చూడండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. 70,000 దగ్గరలో ఉన్నాం. సో మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. సో బేసిక్గా ఈరోజు లైవ్లో 4 ఎంట్రీలు ఉండొచ్చు. 4 కాదు 3 ఉండొచ్చు. డెమాన్ పవన్ నిన్న అయిపోయింది కాబట్టి దివ్య గారిది, భరణి అండ్ కళ్యాణ్. సో కళ్యాణ్ది మోస్ట్లీ ఈరోజు ఉండొచ్చు, కానీ కళ్యాణ్ ఎపిసోడ్ ఈరోజు టెలికాస్ట్ చేస్తారా అంటే చేయరని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే డెమాన్ పవన్ది ఉంది, వీళ్ళిద్దరిది ఉంది కాబట్టి కళ్యాణ్ ఎల్లుండికి స్టోర్ చేసుకుంటారేమో అనుకుంటున్నా. బట్ లైవ్లో అయితే 100% కళ్యాణ్ వాళ్ళ మదర్ వస్తారు. ఈవినింగ్ వచ్చారంట. సో మనకి ఈరోజు ఈవినింగ్ చూపిస్తారు. బట్ మెయిన్ ఎపిసోడ్ అయితే డౌట్. సో ఇదొకటి అప్డేట్. సో కళ్యాణ్కి బ్యాడ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే కళ్యాణ్ ఆల్రెడీ సాక్రిఫైస్ చేశాడు, మనకు తెలిసిన విషయమే. 20 minutes టైమర్ వచ్చింది, 15 minutes తీసుకొని 20 minutes సుమన్ శెట్టికి ఇచ్చాడు. సో ఇప్పుడు తన దగ్గర 15 minutes టైమర్ ఉంది, వాళ్ళ మదర్ వస్తున్నారు. కానీ దానికంటే ముందు ఒక సంజన గారిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచారంట. పిలిచి సేమ్ ఇంతకుముందు ఎలాగైతే పిలిచారో వేరే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు అని. సో ఇక్కడ ఫస్ట్ పెద్ద మనసు చేసుకొని ఇచ్చింది ఏందిరా అంటే సంజన గారికి ఫస్ట్ థింగ్ గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్. సంజన గారికి 30 minutes వచ్చింది, అది గుడ్ న్యూస్. ఎవరు సాక్రిఫైస్ చేశారో చెప్తా. బ్యాడ్ న్యూస్ ఏందిరా అంటే, బ్యాడ్ న్యూస్ అంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఏందిరా అంటే సంజన గారిని టూ మచ్ టార్చర్ చేస్తున్నారు, అది బ్యాడ్ న్యూస్. అఫ్కోర్స్ ఇప్పుడు వచ్చినా కూడా ఇంత ఎమోషనల్ టార్చర్ అవసరమా అనిపిస్తుంది కూడా. ఫస్ట్ నుంచి గ్రాఫ్ చూస్తుంటే ఏమంటారు, ఆ రెడ్ సీట్ దగ్గర ఆమెను సీక్రెట్ రూమ్లో పెట్టడము, ప్రతిసారికి ఆమె బోర్డులు వేయడము, ఏదోలా హింసించడము, ఇప్పుడు కూడా ఇలాగ పెట్టడం. సో ఏ కంటెస్టెంట్కి ఇంత దారుణంగా హింసించలేదు, బట్ ఈవెన్ని హింసిస్తున్నారు జస్ట్ బికాస్ టీఆర్పీ రేట్ల కోసం చేస్తున్నారు. అదంతా అర్థమవుతుంది. బట్ అందులో ఏం బలైపోతున్నారు. మనకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, నాకైతే ఇబ్బందిగా ఉంటుంది. మరి ఇంత టార్చర్ చేయడం ఏంద్రా, ఒక 5 నెలల 6 నెలల పాప ఉన్న మదర్కి ఇంత దారుణంగా అవసరమా, రేటింగ్ల కోసమైనా సరే ఎంత అవసరమా అనిపించింది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మనకు తెలిసింది లాస్ట్ టైం టేస్టీ తేజకు కూడా అలాగే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఆవిడకి 30 minutes వచ్చింది. ఎలా వచ్చిందిరా అంటే ఇమాన్యుయల్ సాక్రిఫైస్ చేశాడు ఫస్ట్, పెద్ద సాక్రిఫైస్. కానీ నేను ఇక్కడ ఏమంటానంటే ఫస్ట్ థింగ్ మళ్ళీ చెప్తుంది, ఇమాన్యుయల్ చేసిన చాలా మంచి సాక్రిఫైస్, వెరీ గుడ్, వీ షుడ్ అప్రిషియేట్ దట్. అండ్ భరణి గారు చేసింది కూడా ఒకవేళ నిజమైతే వస్తున్న టాక్ ప్రకారం అది కూడా వెరీ గుడ్. బట్ కళ్యాణ్దే టూ గుడ్ అని ఎందుకు అనిపించిందిరా అంటే చెప్తా. ఫస్ట్ ఇమాన్యుయల్ 45 minutesలో 20 minutes సాక్రిఫైస్ చేశాడంట. సో ఇమాన్యుయల్కి 25 minutes ఉంటుంది. దట్ ఈస్ క్వైట్ గుడ్ మామూలుగా మిగిలిన వాళ్ళతో పోలిస్తే. సో 20 minutes ఈమెకి వచ్చింది. కళ్యాణ్ పడాలా 5 minutes, భరణి గారు 5 minutes. సో ఓవరాల్గా 30 minutes సంజన గారికి యాడ్ అయ్యి, సో సంజన గారి హస్బెండ్ వాళ్ళ బాబు వస్తారు. దట్ ఈస్ సెకండరీ థింగ్. సో సంజన గారి ఫ్యాన్స్ మీరు రిలాక్స్ అవ్వచ్చు. నేను ఇక్కడ కళ్యాణ్ ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నాను అంటే కళ్యాణ్ ఆల్రెడీ సాక్రిఫైస్ చేశాడు. మీకు అర్థమవుతుందా? కళ్యాణ్ ఆల్రెడీ 20 నిమిషాలది 15 నిమిషాలకి చేసుకొని సాక్రిఫైస్ చేశాడు. ఇప్పుడు 15 నిమిషాలది మళ్ళీ 5 నిమిషాలు సాక్రిఫైస్ చేస్తే 10 నిమిషాలే జరిగింది. ఇప్పుడు ఉన్నది 10 నిమిషాలు. అప్పుడు మీరు అనొచ్చు భరణి గారిది కూడా నువ్వు అంటున్నావు కదా, ఒకవేళ నిజమైతే ఆయనది కూడా 10 నిమిషాలు అంటే ఎస్, ఆయనది కూడా సాక్రిఫైస్ ఏదైనా సాక్రిఫైస్. కానీ ఈయన మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ పర్సన్స్కి సాక్రిఫైస్ చేశాడు చూసారా. అది పాజిటివ్ వేలో చూడొచ్చు, నెగిటివ్ వేలో చూడొచ్చు. పాజిటివ్ వేలో ఏం లేదు, మనం నిన్న మాట్లాడుకుందే. ఆ ఫస్ట్ థింగ్ హీఈస్ వెరీ ఎమోషనల్ పర్సన్, ఫస్ట్ నుంచి అలానే జరుగుతుంది. ఏదో సడన్గా ట్రాక్ మార్చింది కాదు. ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుంచి చూసినా 3వ వారం డెమాన్ పవన్కి సాక్రిఫైస్ చేశాడు. సో ఫస్ట్ నుంచి అలానే చేసుకుని వస్తున్నాడు మనిషి అంతే. సో ఆ యాంగిల్లో చూస్తే అరే చాలా మంచి చూడరా, వెరీ ఎమోషనల్ పర్సన్. తను మిగిలిన వాళ్ళ ఎమోషనల్ అర్థం చేసుకున్నాడు. అండ్ తన కోసం కూడా ఎవరు రాడనుకుంటున్నాడో, లేకపోతే రాకపోయినా పర్లేదు అనుకుంటున్నాడో, లేకపోతే రాకపోయినా తట్టుకోగలడు అనుకుంటున్నాడో, ఆ 10 నిమిషాలు చాలు అనుకుంటున్నారో, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. బట్ మిగిలిన వాళ్ళకి చాలా ఎమోషనల్గా సపోర్ట్ షోల్డర్ ఇస్తున్నాడు. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. బ్యాడ్ థింగ్ ఏంద్రా అంటే ఇప్పుడు కళ్యాణ్కి టైం లేదు కదా. ఇప్పుడు కళ్యాణ్ని చూసేవాళ్ళు ఇష్టపడేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి హట్టింగ్ ఉంటుంది కదా, 10 నిమిషాలు మామూలుగా తను అచీవ్ చేసింది 20 నిమిషాలు, బట్ 10 నిమిషాలే ఉంది, 10 నిమిషాలే తన ఫ్యామిలీని చూడగలం అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ కట్టింగ్గా ఉంటుంది, బాధగా ఉంటుంది. అండ్
వాళ్ళు అదర్ ఎవరైతే వస్తున్నారో ఆవిడకి కూడా యాక్టింగ్ ఉంటుంది కదా, 20 నిమిషాలకి 10 నిమిషాలకి చాలా డిఫరెన్స్ ఇక్కడ. ప్రతి నిమిషం ఇంటర్స్టెల్లర్ మూవీలోలా అనిపిస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్. 10 నిమిషాలే ఉంటుంది. సో 10 నిమిషాలు చాలా వాల్యుబుల్ టైం. అది నాకు తెలిసి 100% లైవ్లో చూపించరు స్వామి. ఎందుకంటే లైవ్లో చూపించడం లైవ్ బొక్క. ఏదో 1 నిమిషమో 30 సెకండ్లో చూపిస్తారు. అది మెయిన్ ఎపిసోడ్లో నేను అనుకోవడం నాకు తెలియదు, జస్ట్ గెస్. రేపు చూపిస్తారేమో మార్నింగ్, ఈరోజు డెమాన్ పవన్ ప్రోమో ఎలాగైతే వస్తుందో, ఎపిసోడ్లో ఎలాగైతే టెలికాస్ట్ అవుతుందో అలా అనుకుంటున్నాను నేను. సో చూడాలి. సో వాళ్ళ మదర్ వస్తారు, 10 నిమిషాలే ఉంటుంది. అండ్ మంచిగా మాట్లాడతాడు. చాలా ఎమోషనల్ అయ్యారంటే. సో వెరీ ఎమోషనల్ ఎపిసోడ్ లోడింగ్ ఫర్ బోత్ పవన్స్, డెమాన్ పవన్ కానీ కళ్యాణ్ పడాలని కానీ. అది మీరు వాచ్ చేస్తారు. సో దీనిపైన మీ స్పందన ఏంటో నాకు చెప్పండి. ఈ 20 నిమిషాలే 15 నిమిషాలు అవ్వడం, 15 నిమిషాలు 10 నిమిషాలు అవ్వడం, దీనిపైన మీ స్పందన ఏంటో చెప్పండి. కళ్యాణ్ పడాలా తీసుకున్న డెసిషన్ రైటా కాదా కూడా చెప్పండి. టూ మచ్ సాక్రిఫైస్ చేస్తున్నాడు అనే విషయం మీకు అనిపించినా కూడా చెప్పండి. లేదు బ్రో తను అంతే, తను చేసింది మంచిదే అనిపిస్తుంది, అది కూడా చెప్పండి. అలాగే మిగిలిన వాళ్ళ సాక్రిఫైజుల గురించి కూడా చెప్పండి. ఇమాన్యుయల్ చేసిన సాక్రిఫైజ్ మీకు ఎలా అనిపించింది, బర్నీ గారు చేసింది ఒకవేళ నిజమైతే అది ఎలా అనిపించింది, అది కూడా మీరు చెప్పండి. అండ్ సంజన గారు ఫ్యాన్స్ మీరేమనుకుంటున్నారు? మీరు హ్యాపీయా? ఇప్పుడు వరకు టార్చర్ కరెక్టేనా ఒక మనిషిని అలా చేయడం, అది కూడా చెప్పండి. సారీ. సో ఇది మ్యాటర్. సో ఇది ఈరోజు జరగబోయేది. నెక్స్ట్ వచ్చేసరికి ఓటింగ్ ట్రెండ్ గురించి మాట్లాడితే, ఓటింగ్ ట్రెండ్ మ్యాటర్ ఏంటంటే సేమ్, కానీ ఈరోజు డిమాండ్ పవన్కి చాలా మంచి రైజ్ ఉంటుంది. అలా అని చెప్పి ఏమైనా డ్రాస్టిక్గా సెకండ్ ప్లేస్కి వెళ్తాడంటే వెళ్ళడు. ఎందుకంటే ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా బాగుంది. సో డిమాండ్ పవన్కి అయితే మంచి బూస్టింగ్ ఎపిసోడే, కానీ 2వ ప్లేస్కి వెళ్ళేంత అయితే ఉండదని నేను అనుకున్నా. బట్ దగ్గరికి అయితే రావచ్చు. యాజ్ ఆఫ్ నా ఫస్ట్ పొజిషన్లో నేను చెప్తున్నాను కదా, ఈ వారం ఓటింగ్ రిపోర్ట్ ఎవడు చెప్పినా సరే ఇట్స్ యునానిమస్. అది వెబ్సైట్ పోలింగ్ అవ్వచ్చు, యూట్యూబ్ పోలింగ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ పోలింగ్ అవ్వచ్చు, ఆర్ ఎక్స్లో పోలింగ్ అవ్వచ్చు, ఎక్కడైనా పోలింగ్ అవ్వచ్చు. కళ్యాణ్ పడాలా ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. కళ్యాణ్ పడాలా దరిదాపుల్లో కూడా లేరు. సెకండ్ పొజిషన్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్కి కూడా 9 వారాల తర్వాత వచ్చినా కూడా మంచి ఓటింగ్ పడుతుంది. అది ఇమాన్యుయల్ రేంజ్. అది ఇమాన్యుయల్ తెలుసుకోలేకపోయాడు, గుర్తించలేకపోయాడు. అట్లీస్ట్ ఇక్కడి నుంచి రావాలని కోరుకుందాం. 3వది వచ్చేసరికి డిమాండ్ పవన్ ఓటింగ్ మంచి స్టేబుల్గా పడుతుంది. ఈరోజు మంచి ఎపిసోడ్ కాబట్టి రైజ్ అవుతుంది, కొంచెం రైజ్ అవుతుంది. అలా అని చెప్పి రైజ్ అయ్యి సెకండ్ ప్లేస్కి వస్తుందంటే వచ్చేటట్టు ఏం లేదు. ఇమాన్యుయల్ కూడా గట్టిగా పడుతుంది. అండ్ ఇమాన్యుయల్ ఎపిసోడ్లు కూడా ఉంటాయి. అండ్ ఇమాన్యుయల్ సాక్రిఫైస్ కూడా చేశాడు. సో ఇమాన్యుయల్ కూడా ఫెచ్చింగ్ కదా. సో ఇమాన్యుయల్కి ఓటింగ్ పడుతుంది, డిమాండ్ పవన్కి ఓటింగ్ పడుతుంది. దీన్ని మనం కరెక్ట్గా ఫ్రేమ్ చేయాలిరా అంటే ఫస్ట్ 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్, ఇమాన్యుయల్, డిమాండ్, వీళ్ళు సేఫ్లో ఉన్నారు. ఇది మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారికి కూడా బాగానే పడుతుంది. అండ్ ఇది కూడా హెల్ప్ అవుతుంది. మోస్ట్లీ నేను చెప్తున్నాను కదా, నెక్స్ట్ సంజన, దివ్య గారు, వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది ఎలిమినేషన్ అనేది. సో నాకు తెలిసి సంజన గారు ఎలిమినేట్ అవ్వరు. ఎందుకంటే ఇంత ఎమోషనల్గా డ్రైన్ చేసి ఇంత కంటెంట్ వచ్చినప్పుడు ఓట్లు పడతాయి. ఎంత ఇమాన్యుయల్ క్రాస్ ఓటింగ్ హెల్ప్ అవ్వకపోయినా కూడా ఓట్లు పడడానికి అవకాశం ఉంది. సో దివ్యకే మోస్ట్లీ నష్టం జరగవచ్చు అని నా ఫీలింగ్. దాన్ని వీళ్ళు టీఆర్పీ జిమ్మింగ్ కోసం ఇలాగైనా చేయొచ్చు. సంజన దివ్య గారినైనా పెట్టొచ్చు, లాస్ట్లో భరణి దివ్యనైనా పెట్టొచ్చు. భరణి దివ్యనైనా పెట్టి ఏమైనా పవర్లు ఏమైనా మళ్ళీ తెప్పిస్తారా, యూజ్ చేపిస్తారా, లేకపోతే నో ఎలిమినేషన్ పెడతారా? నాకు ఎందుకో ఇది కూడా అనిపిస్తుంది. నేను జస్ట్ ఇది నా అనాలిసిస్. దీన్ని మీరు మాత్రం మైండ్లో తీసుకొని ఓట్లు వేయడం మానేయకండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్లు వేయండి. నాకు ఎందుకో లాస్ట్ వరకు భరణిని, దివ్యని పెట్టి నో ఎలిమినేషన్ అనేస్తారేమో, తర్వాత మళ్ళీ డబుల్ ఎలిమినేషన్ చూస్తారేమో. ఎవిక్షన్ ఫీ పాస్ టాస్క్లు ఉంటాయి కదా నెక్స్ట్ వారం 12th వీక్, 13th వీక్ ఏమో టికెట్ టు ఫినాలే, 14th ఓటీపీలు, 15th గ్రాండ్ ఫినాలే. సో నాకు అలా కూడా అనిపిస్తుంది. అప్డేట్ రాగానే చెప్తాను. బట్ మీరు మాత్రం అస్సలు అదేమి మైండ్లో తీసుకోవద్దు. మీరు ఓట్లు వేసుకోండి. బట్ యాజ్ పర్ ది ట్రెండ్ దివ్య గారు లాస్ట్లో ఉన్నారు, కళ్యాణ్ పడాలా టాప్లో ఉన్నాడు, ఇమాన్యుయల్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ వెరీ గుడ్ ఎపిసోడ్స్ లోడింగ్ ఫర్ బోత్ పవన్స్, డిమాండ్ పవన్ అండ్ కళ్యాణ్ పడాలా. అండ్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ సంజన అండ్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఇమాన్యుయల్. ఎందుకంటే తనకి 20 నిమిషాలు సాక్రిఫైస్ చేసింది కూడా, విచ్ ఇస్ వెరీ బిగ్ థింగ్. అండ్ తనకు కూడా 25 నిమిషాలు ఉంది. తన బాండ్ని ఇంకొకసారి మంచిగా ప్రూవ్ చేసుకున్నాడు ఇమాన్యుయల్ టైం వచ్చినప్పుడు. అది మంచిగా అనిపిస్తుంది. సో అది ఈ అప్డేట్, ఈరోజు అప్డేట్. సో దీనిపైన మీ స్పందన ఏంటో చెప్పండి. మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. మీరు ఎవరికి ఓటేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందో కూడా చెప్పండి. అలాగే తనుజ గారి ఫ్యాన్స్ ఖాళీగా ఉన్నారా, లేకపోతే ఎవరికైనా ఓటేస్తున్నారా, లేదు ఆస్వాదిస్తున్నారా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాదాలు.